హలో అమీర్ ఆ? అమీర్ బాగుందిరా. చిట్ ఫండ్ కంపెనీ చిత్ చేసి షార్ట్ టైంలో అమీర్ అయ్యావు. ఆ సంగతి తర్వాత ముందు నువ్వెవరు? ₹1 కొట్టేసి తప్పించుకు తిరుగుతుంటే ఎవడు అడగడనుకున్నావా? మాదాపూర్ సీఐని మాట్లాడుతున్నా. నీ ఫ్యాన్స్ మంచి ఫైర్ మీద ఉన్నారు. ఎఫ్ఐఆర్ బుక్ చేయమంటున్నారు. ఏంటి ఎఫ్ఐఆర్ బుక్ చేయనా లేక డిస్ఫైర్ చేయనా? సార్ నిజంగా నాకేం తెలీదు. నా ఫ్రెండ్ నన్ను మోసం చేసి డబ్బుతో పారిపోయాడు. కానీ ఇక్కడ కంప్లైంట్ నీ పేరు మీద ఉంది. ఏం చేద్దాం? సార్ నన్ను నమ్మండి, నిజంగానే నా దగ్గర డబ్బు లేదు. నాకు కదలొద్దు, కరెన్సీ కావాలి. ఇంకోసారి ఎవడైనా క్రైమ్ గురించి ఆలోచించాలంటేనే వణికిపోవాలి. గుర్తుందిగా? రేపు సాయంత్రం వరకే నీకు టైం. సార్ 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 ఛీ, నీ అబ్బా. హలో చెప్పండి నాన్న. నాన్న చాలా ట్రై చేశారా, కానీ డబ్బు అడ్జస్ట్ అవ్వలేదురా. నువ్వు ఇంకా యూఎస్ వెళ్ళే ప్రయత్నం మానుకొని ఇక్కడే ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోరా. నాన్న మీకు తెలుసు కదా ఎలా అన్న యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలన్నది నా లైఫ్ అంబిషన్ అని. రేపు నా వీసా ఇంటర్వ్యూ నాన్న. బ్యాంక్లో మినిమం 10 లక్షలు చూపించకపోతే నా వీసా రిజెక్ట్ అయిపోతుంది. నాన్న ఇంకొకసారి ట్రై చేయండి నాన్న, ప్లీజ్ నాన్న. ఒరేయ్, నా శక్తికి మించి అన్ని విధాలా ట్రై చేశారా. డబ్బు అరేంజ్ అవ్వట్లేదురా. ఇంకా నా వల్ల కాదురా. సారీరా నాన్న. బాస్ ఏడున్నావురా? డబ్బులు పట్టుకొస్తున్నావా? బాస్ డబ్బు నా దగ్గర ఉంది బాస్, కానీ హాస్పిటల్ నుండి అర్జెంట్ రమ్మని ఫోన్ వచ్చింది బాస్. నిన్ను చెప్పాను కదా బాస్, నా కూతురు హాస్పిటల్లో ఉందని. డబ్బు రేపు తెచ్చిస్తాం బాస్. కూతురు హాస్పిటల్ అని సెంటిమెంట్ డైలాగులు చెప్పి డబ్బు ఖర్చు పెట్టినావనుకో, నా సంగతి తెలుసుగా. తేడాలు వచ్చినాయో బొక్కలు ఇరుగుతాయి. ఏంది సమజైందా? ఓకే బాస్. బాస్ డబ్బు తీసుకున్నా, కరెక్ట్గానే ఉంది బాస్. ఓకే గా డబ్బు పట్టుకొని మన గెస్ట్ హౌస్కి వచ్చాయి. ఓకే బాస్. వద్దు, ఆల్రెడీ డబ్బు కరెక్ట్గానే ఉందని చెప్పాను. ఇప్పుడు వాడు మోసం చేశాడని చెప్తే నేను మోసం చేస్తున్నాను అనుకుంటాడు. షిట్. వీడు నిజంగానే దుర్మార్గుడు. డబ్బు ఇవ్వకపోతే వీటి దగ్గర పని చేస్తున్నా కూడా చూడకుండా చంపేస్తాడు. బ్రతుకు తెరువు కోసం వీటి దగ్గర పని చేస్తున్నా, వీటికి డబ్బు ఇవ్వకపోతే బ్రతుకు లేకుండా చేస్తాడు. ముందు డబ్బు అరేంజ్ చేసి తర్వాత నన్ను మోసం చేసిన ఆ నారాయణ గారికి వచ్చాను. ఇప్పుడు అర్జెంట్గా డబ్బు కావాలి. ఎలా ఎలా? నాన్న నమ్ముకుంటే నాన్నేంటి ఇలా చేశాడు. ఇప్పుడు వెళ్ళకపోతే లైఫ్ని లవ్ని రెండు మిస్ అవుతా. ఎలా అయినా ఖచ్చితంగా వెళ్ళి తీరాలి, కానీ ఎలా ఎలా? డబ్బు లేదంటే నమ్మడు, నన్ను వదలు. ఇప్పుడు ఈ కేసు నుంచి బయటపడాలంటే వాడికి ఎలాగైనా సరే డబ్బు అరేంజ్ చేయాలి. ఎలా? ఇంకోసారి ఎవడైనా క్రైమ్ గురించి ఆలోచించాలంటేనే వణికిపోవాలి. నేను క్రైమ్ చేయకుండానే నన్ను క్రైమ్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు దాని నుంచి బయటపడడానికి నేను క్రైమ్ చేస్తే తప్పేంటి?
ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో క్రైమ్ చేయడానికి సిద్ధపడినా అది తప్పే, ఎందుకంటే అది క్రైమ్ కాబట్టి. అవసరం భయాన్ని డామినేట్ చేసిన ప్రతిసారి క్రైమ్ పుడుతూనే ఉంటుంది. కానీ అది తప్పని మనసు చెప్తున్నప్పటికీ తప్పుదన్న అవసరం గుర్తు చేస్తూనే ఉంటుంది. అవసరం కోసం చేసే ప్రయత్నం తప్పు కానప్పటికీ తప్పు చేయించేది అవసరమే. తప్పైనా తప్పనప్పుడు తప్పదు. సేటు డబ్బు తీసుకొస్తున్నా. ఐ విల్ బి దేర్ బై అనదర్ 40 minutes. ఓకే ఓకే. డబ్బురా డబ్బు డబ్బు. పోలీస్ పోలీస్. అన్నా సిగరెట్ అని. హలో హలో సార్, నేను అమీర్ని మాట్లాడుతున్నాను. ఓకే సార్. సార్ పంపించారు. మీరు? అమీర్ నేనే. సిఐ గారు పంపించారా? సార్ మీటింగ్లో బిజీగా ఉన్నారు, సో నన్ను తీసుకోమని చెప్పారు. ఒకసారి కాల్ చేసి ఇస్తాను. అబ్బా, ప్లాన్ అంటే ఇలా రివర్స్ అయింది. ఇప్పుడు కనుక వాళ్ళు లిఫ్ట్ చేస్తే. ఏమైంది? బిజీ అని వస్తుంది. చెప్పాను కదండి సార్ బిజీగా ఉన్నారని, అందుకే నేను పంపించారు. పర్లేదు నాకు ఇచ్చేయండి. అంటే సరే సార్కే ఇచ్చేయండి, నేను సార్కి అదే చెప్తాను. సార్కి ఇచ్చానని చెప్పండి. ఓకే. హలో సార్, డబ్బు ఇప్పుడు ఇచ్చేసాను సార్ వాడికి. ఎవరికి ఇచ్చావురా? అదే మీరు ఎవరిని పంపించారు కదా సార్. నేను పంపించలేదురా. నేను ఎవరిని పంపించలేదు. ముందు వెళ్ళి వాడిని పట్టుకో. ఓకే సార్. అటో అటో అటో. ఛే,
भैया चाय। हेलो 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 డాలీ చెప్పు. చాయ్ అమ్మా. పోలీస్. ఆగ్రా రైట్ రైట్ దొరకవు. ఆగు రైట్ రైట్. కాద ఈ జగతి మూలం అది చేస్తుంది ఇలా ఇంద్రజాలం ధనమే లేని ఈ బ్రతుకు శూన్యం ధన సాధనయే ప్రతివాడి గమ్యం రన్ 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 మోగెరా సైరన్ చల్ 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 డబ్బుకై హల్ చల్ రన్ 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 కొట్టరా హారన్ గెలిచావో లైఫ్ థ్రిల్ లైఫ్ థ్రిల్ రమ్మని మరి తప్పించేదు మరి కని కన్నే కొట్టి కాల్చేస్తే రమ్మాసను ప్రాణం పోస్తుంది నిరాశల సుడిలోన వికారిక రోడ్డున వేస్తుంది కుబేరుని తుడిలో పరుగులు లోకాన సాగేది ఆ డబ్బుకే ఏ మందులు ఆకు పసరలు ఏనాడు లేవయ్య ఈ జబ్బుకే వాళ్ళు
మర్యాదగా నా సూట్ కేసు నాకు ఇచ్చే, అది నాది. వాడు నా దగ్గర కొట్టేశాడు. ఇవ్వకపోతే మీ ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? విషయం పోలీసుల దాకా వెళ్ళాలంటే ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి కదరా. మర్యాదగా డబ్బు వదిలేసి వెళ్ళిపోతే కనీసం ప్రాణాలను మిగులుతాయి. ఏంటి, డబ్బు వదిలేస్తారా లేక ప్రాణాలు వదిలేస్తారా? ఓకే బాస్, ఐ డ్రాప్. మీరు చూసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను. ఐ డ్రాప్. వాడు చాలా లక్కీ ఫెలోరా. ఈ గన్లో ఒకే ఒక్క బుల్లెట్ ఉంది. మీ ఇద్దరిలో ఎవరిని చంపాలని కన్ఫ్యూషన్లో ఉన్నా. వాడు వెళ్ళిపోయి నా కన్ఫ్యూషన్కి క్లారిటీ ఇచ్చాడు. సో నౌ యూఆర్ అవుట్. వద్దు. వదిలేస్తాంది డబ్బు కాదురా, ప్రాణాలు. అది కూడా నాది కాదురా, నీది. నువ్వు కూడా వాళ్ళలాగే ప్రాణాలు వదిలేస్తావా లేదా డబ్బు వదిలేస్తావా? నీలా భయపడి డ్రాప్ అవడానికి ఆ గన్లో బుల్లెట్లు లేవురా. నువ్వు దాంతో నన్ను ఏం చేయలేవు. ఆ గన్నులో ఉన్న ఒకే ఒక్క బుల్లెట్ నీతోటే వేస్ట్ చేయించరా. ఇంక నువ్వు నన్నేం చేయలేవు. దగ్గర అవుతూ కలిసేస్తా. ఉదయం నుండి నీ గోల్ తట్టుకోలేక ఎస్ఐ గారు నన్ను పంపించారు ఎంక్వైరీ చేయమని. చెప్పండి. వీళ్ళు వస్తున్నారంటే పోయింది, ఎక్కడ పోయింది సార్ పొద్దున నేను ఇక్కడే కూర్చున్నాను సార్. వాడు నా వెనకాలే వచ్చి సూట్ కేసు కొట్టేసి పారిపోయాడు సార్. సార్ అయినా కొట్టేసినోడు ఎక్కడే ఎందుకుంటాడయ్యా? సార్ ఇదే సార్ నా సూట్ కేసు. ఈ సూట్ కేసు నీదా? పోయిందన్నావు కదా, ఎక్కడెలా ఉంటుంది? నీదో కదో కరెక్ట్గా చూసుకో. నాదే సార్. అవునా? ఇది నాదే సార్ సూట్ ఉంటుంది, కేసు. ఎప్పుడో పోయింది, ఇప్పటిదాకా ఎందుకు ఉంటుంది ఇక్కడ? ఇదిగో బాబు, ఈ సూట్ కేసు గానీ నీదా? నాది కాదు సార్. పోనీ ఇక్కడ ఎవరైనా పెట్టడం చూసావా? ఎవరిని చూడలేదు సార్. సరే సరే, అయితే దొరికింది కదా, చాలా సంతోషం. పదండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళు, పట్టుకో. ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ దొరకదు. ఆ డబ్బు ఇవ్వకపోతే సీఏ నిన్ను వదలదు. వెళ్ళు, పట్టుకో. హాయ్, ఎలా ఉన్నావు? ఐమ్ ఫైన్. నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఆల్సో ఫైన్. కొద్దిగా లావ్ అయినట్టున్నావు కదా? ఏం లేదు, చాలా రోజులైంది కదా చూసి, అలానే అనిపిస్తుంది. ఒక 3 నెలలైనా మనం కలిసి.